హలో, నేను మీ సిఎస్ రావు. అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల వారీగా పోల్ పల్స్ తాజాగా సర్వే విడుదల చేసింది. ఆ సర్వేకి ఉన్నటువంటి జెన్యూనిటీ ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెజార్టీలతో సహా ఇచ్చినటువంటి సర్వే సంస్థ అది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారియో ఏంటి, పబ్లిక్ మూడ్ ఏంటి అనే దాని మీద ఒక అంచనా వేస్తూ ఒక సర్వేను విడుదల చేసింది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా. అవి ఏంటి అనేది ఒకసారి చూసి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ కనుక చూస్తే, తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి, టెక్కిలి తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే ఆముదాల వలస తెలుగుదేశం పార్టీకి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అనమాట. అదే పలాస, అలాగే పాతపట్నం, శ్రీకాకుళం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నరసన్నపేట మాత్రం 50-50, అంటే నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ ఉంది. అంటే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో లోక్సభ వారీగా ఇవ్వడం జరిగింది. సో ఇవి తెలుగుదేశం పార్టీకి 3, శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, ఒకటి మాత్రం టైఅప్ నువ్వా నేను అన్నట్టు ఉంది. ఇది క్లోజప్లో మీరు కూడా చూడొచ్చు. ఇది ఈ శ్రీకాకుళం సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ ఇచ్చారు, దానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. ఇక విజయనగరం చూస్తే, విజయనగరంలో హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజం తెలుగుదేశం పార్టీ కూటమి, బొబ్బులి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లిమర్ల 50-50, అంటే నువ్వా నేను అన్నట్టుంది. అలాగే విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది. అంటే విజయనగరం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 పక్కాగా గెలుచుకునే అవకాశం ఉంది. ఒకటి మాత్రం నువ్వా నేను అన్నట్టు ఉంది అని చెప్పి ఇక్కడ విజయనగరం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అంచనాలు చాలా క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఇక అరకు సంబంధించి, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురం ఇక్కడ నువ్వా నేను అన్నట్టు ఉంది పార్వతీపురం, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కురుపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత పాలకొండ నువ్వా నేను అన్నట్టుంది. అంటే టోటల్గా తెలుగుదేశం పార్టీకి అరకు లోక్సభ పరిధిలో ఏమీ లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 5, ఒక 2 మాత్రం నువ్వా నేను అన్నట్టు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మీరు క్లోజప్లో కూడా చూడొచ్చు ఆ రిపోర్ట్ని. ఇక విశాఖపట్నం వచ్చేసి భీమిలి తెలుగుదేశం పార్టీ, వైజాగ్ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి, వైజాగ్ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి, వైజాగ్ నార్త్ 50-50 నువ్వా నేను అన్నట్టుంది, వైజాగ్ సౌత్ తెలుగుదేశం పార్టీ కూటమి, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి, శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీ. సో టోటల్గా విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేవు, ఒకటి మాత్రం నువ్వా నేను అన్నట్టు పోటీ ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. ఇక అనకాపల్లిలో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి, ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి, పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి. సో టోటల్గా అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక కాకినాడ లోక్సభ పరిధిలో తీసుకుంటే, కాకినాడ లోక్సభ పరిధిలో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపాడు 50-50, అంటే నువ్వా నేను అన్నట్టు ఉంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి. సో టోటల్గా తెలుగుదేశం పార్టీ 5, కాకినాడ లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నువ్వా నేను అన్నట్టు పోటీ ఉందని చెప్పి పోల్ పల్స్ అంచనా వేస్తుంది. ఇక రాజమండ్రికి వచ్చేటప్పుడు లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లో రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి, కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి, నిడదవోలు తెలుగుదేశం పార్టీ కూటమి, గోపాలపురం తెలుగుదేశం పార్టీ కూటమి, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. టోటల్గా రాజమండ్రి లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ స్థానాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి క్లోజప్లో చూడొచ్చు. ఇక అమలాపురం లోక్సభ పరిధిలో రామచంద్రాపురం 50-50 ఛాన్స్ ఉంది, నువ్వా నేను అన్నట్టు. రాజోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి, గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమి, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది. టోటల్గా అమలాపురం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, ఒకటి మాత్రం నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. ఇక నర్సాపురం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో
ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. టోటల్గా నర్సాపురం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఏలూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి, ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. న్యూజివీడు 50-50 కనిపిస్తుంది. న్యూజివీడులో కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఏలూరు లోక్సభ పరిధిలో మొత్తంలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, నువ్వానంటూ 1 ఉంటుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇవి క్లోజప్లో చూడొచ్చు కూడా మనం. నెక్స్ట్, మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. గుడివాడ నువ్వానేనన్నట్టు కనిపిస్తుంది. పెడన తెలుగుదేశం పార్టీ కూటమి, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. టోటల్గా మచిలీపట్నం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ సెగ్మెంట్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 మాత్రం నువ్వానేనన్నట్టు ఉంది. అది కూడా గుడివాడలో కొడాలి నాని భవిష్యత్తు ఎలా ఉంటుందనేది 50-50 ఛాన్స్ కనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం. విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి, మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. విజయవాడ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ స్థానాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది సర్వే రిపోర్టు. గుంటూరుకు వచ్చేసి గుంటూరు లోక్సభ పరిధిలో తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో టోటల్గా గుంటూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 చోట గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరపాడు నువ్వానేనన్నట్టుంది. చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. మాచర్ల 50-50 కనిపిస్తుంది. టోటల్గా నరసరావుపేట లోక్సభ పరిధిలో 4 తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 2 మాత్రం నువ్వానన్నట్టు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో వేమూరు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. రేపల్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. బాపట్ల 50-50 ఛాన్స్ ఉంది. అక్కడ నువ్వానన్నట్టు పోటీ ఉంది. పర్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో 5 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 చోట, 1 మాత్రం 50-50 కనిపిస్తుంది. ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దర్శి నువ్వానన్నట్టు పోటీ ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల గెలవబోతుంది. 1 చోట మాత్రం నువ్వానేనన్నట్టు పోటీ ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు 50-50 నువ్వానేనన్నట్టు పోటీ ఉంది. అక్కడ కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఉదయగిరి నువ్వానేనన్నట్టు పోటీ ఉంది. 50-50 కనిపిస్తుంది. టోటల్గా నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 చోట, 2 చోట్ల మాత్రం నువ్వానేనన్నట్టు పోటీ కనిపిస్తుంది. తిరుపతి లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వెంకటగిరి 50-50 ఛాన్స్ ఉంది. తిరుపతి 50-50 అంటే ఈ 2 చోట్ల నువ్వానేనన్నట్టు పోటీ ఉంది. శ్రీకాళహస్తి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి,
తర్వాత సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో తిరుపతి లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో గెలిచే అవకాశం ఉంది. 2 చోట్ల మాత్రం నువ్వానన్నట్టు పోటీ ఉండబోతుంది. ఇక కడప లోక్సభ పరిధిని తీసుకుంటే బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప నువ్వానన్నట్టు పోటీ ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. జమ్మలమూడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కాదు, ఇక్కడ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. టోటల్గా కడప లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఒక్క చోట అసెంబ్లీ సెగ్మెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచే అవకాశం ఉంది. మరొక చోట మాత్రం నువ్వానన్నట్టు పోటీ ఉంది. ఇక రాజంపేట లోక్సభ పరిధిని తీసుకుంటే రాజంపేట 50-50 ఛాన్స్ కనిపిస్తూ ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ్మలపల్లి నువ్వానన్నట్టు పోటీ ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టోటల్గా రాజంపేట లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 1 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచే అవకాశం ఉంది. 2 చోట్ల మాత్రం నువ్వానన్నట్టు పోటీ ఉండబోతుంది. ఇక చిత్తూరు లోక్సభ పరిధిలో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. జీడి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి. తర్వాత పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా చిత్తూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవబోతోంది. ఇక నంద్యాల లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఆలగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నంది కొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. డోన్ 50-50 ఛాన్స్ ఉంది. టోటల్గా నంద్యాల లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకచోట మాత్రం నువ్వానన్నట్టు పోటీ ఉండబోతుంది. ఇక కర్నూలు లోక్సభ పరిధిని తీసుకుంటే దాంట్లో కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పత్తికొండ 50-50 ఛాన్స్ ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టోటల్గా కర్నూలు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక స్థానం మాత్రం 50-50 ఛాన్స్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక అనంతపురం సంబంధించిన లోక్సభ పరిధిలో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి, సింగనమల తెలుగుదేశం పార్టీ కూటమి, అనంతపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి, కళ్యాణదుర్గం 50-50 ఛాన్స్ ఉంది. టోటల్గా అనంతపురం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ని గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకచోట గెలవబోతుంది. ఒకచోట మాత్రం 50-50 ఛాన్స్ కనిపిస్తుంది. ఇక హిందూపూర్ లోక్సభ పరిధిలో మనం తీసుకుంటే కనుక రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. తర్వాత మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా హిందూపూర్ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల గెలవబోతుంది అని అంచనా వేస్తుంది. ఇక పార్లమెంట్ వైజ్ రిపోర్ట్ తీసుకుంటే కనుక పార్లమెంట్లో మనం అరకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ సెగ్మెంట్లు ఇప్పటివరకు అసెంబ్లీ సెగ్మెంట్లు చూసాం, పార్లమెంట్ సెగ్మెంట్లు. తర్వాత శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. విజయనగరం 50-50 ఛాన్స్ ఉంది. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కాకినాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. విజయవాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. గుంటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి అవకాశం ఉంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తర్వాత కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇది లోక్సభ స్థానాల వైజు ఇచ్చినటువంటి అంచనాలు. సో టోటల్గా చూస్తే 25 లోక్సభ స్థానాలు, దానికి గాను తెలుగుదేశం పార్టీ కూటమి 18 లోక్సభ స్థానాల్లో గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
6 లోక్సభ స్థానాల్లో గెలవబోతుంది. ఒక్కటి మాత్రం నువ్వానేనంటూ ఉంది, విజయనగరం మాత్రం. సో ఇది లోక్సభ వివరాలు. సో టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీపోల్ రిపోర్ట్ కనుక చూస్తే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 98 నుంచి 104 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, అధికారంలో రాబోతుందని చెప్పి పోల్ పల్స్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54 నుంచి 60 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. 50-50 మాత్రం 23 ఉన్నాయి. అంటే నువ్వానన్నట్టు 23 స్థానాల్లో పోటీ ఉంది. దాని మీద ఇప్పటికి కూడా అంచనా వేయలేకపోతున్నారు. బట్ దీని ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈ 23లో ఎన్ని షేర్ చేసుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశమే లేదు. సో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్లస్ బీజేపీ అలాంటి గ్రాఫ్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తాజా పరిస్థితి. పోల్ పల్స్ కొంతవరకు విశ్వసించదగినటువంటి సర్వే. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ సర్వే కరెక్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారియోని కూడా, పబ్లిక్ మూడ్ని కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేసేటువంటి సర్వే సంస్థల్లో దీన్ని ఒకదానిగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.